ఎవరైనా రైతులు కానీ ఇంకా ఎవరైనా కోళ్ళ పెంపకం చేపడదాము అనుకున్న వాళ్ళకు, అది గ్రామీణ కోళ్ళ పెంపకం కానీ దేశీయ కోళ్ళు కానీ, ఈ కోళ్ళని పెంపకం పౌల్ట్రీని పెంచి మంచి ఆదాయాన్ని పొందాలి అనుకున్న వారికైతే మనకు చాలా కూడా మంచి ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాక్టికల్గా అక్కడ సైంటిస్టులు మరియు వాళ్ళు గ్రామీణ కోళ్ళ పెంపకంలో ఉత్తమ రకాలు, అదేవిధంగా దేశీయ కోళ్ళలో ఉత్తమ రకాలను అయితే వీళ్ళైతే మంచిగా సరఫరా చేస్తారు. దాని నిర్వహణ గురించి కూడా మీకు మంచి అవగాహన, అదేవిధంగా దాని పెంపకం ఏ విధంగా ఉంది అనేసి అన్ని వివరాలు మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అది ఐకార్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ రాజేంద్ర నగర్లో ఉంది. అది భవ్యపం కోళ్ళ పరిశోధన సంచనాలయం అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది వనరాజా బర్డ్ అండి. ఇది వెరైటీ డెవలప్డ్ మా ఐసీఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ హైదరాబాద్లో ఉంది మా సంస్థ. అక్కడ తయారు చేసినటువంటి మొట్టమొదటి వెరైటీ అన్నమాట. ఆల్మోస్ట్ మేము డెవలప్ చేసి 25 సంవత్సరాలు అవుతుంది. త్రూఅవుట్ ఇండియా చాలా పాపులర్ ఈ బర్డ్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. సో ఇప్పటి వరకు ఎన్నో లక్షల కోళ్ళను మేము సప్లై చేశాము. అట్లానే వీటి పేరెంట్స్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి వాటిలన్నింటికి కూడా సప్లై చేస్తున్నాం. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ చిక్స్ సప్లై చేస్తారు. ఇదేంటంటే పెరట్లో పెంచుకోవడానికి, నాటుకోళ్ళలాగా పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. డ్యూయల్ పర్పస్ అంటాం. అంటే ఇది హెవీ బాడీ సైజ్ కూడా బాగుంటుంది, అట్లానే ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. సంవత్సరానికి సుమారుగా 120 గుడ్లు నుంచి 140 గుడ్ల వరకు వస్తుంది. ఇట్లా బాడీ వెయిట్ బరువు చూసుకున్నట్టయితే పెద్ద వయసు వచ్చిన తర్వాత, అంటే 6 నెలలు సుమారు వయసు వచ్చేటప్పటికి 2.5 నుంచి 3 కిలోలు బరువు వస్తాయి. సో పుంజులు అయితే అరౌండ్ 3 కిలోలు ఉంటాయి, పెట్టలు అయితే 2 నుంచి 2.5 కిలోలు ఉంటాయి. సో దీన్ని ప్లూమేజ్ అంటాం. అంటే ఈకలు కలర్స్ చూస్తే ఆల్మోస్ట్ మన నాటుకోడిలాగా మల్టీ కలర్డ్, అన్ని రకాల రంగులు వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్కువ డామినెంట్ గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది, బట్ మీకు డార్క్ బ్రౌన్, కొన్ని బ్లాక్ కలర్ కానీ, కొన్ని వేరే మిక్స్డ్ కలర్స్ కానీ, ఇన్ని రకాల కలర్స్ కూడా ఉంటాయి. సో ఇది మా సంస్థకి ఎంతో పేరు తెచ్చినటువంటి బర్డ్ అన్నమాట. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఈ వనరాజా అనే బర్డ్ మా సంస్థలో తయారైనటువంటి మొట్టమొదటి వెరైటీ. ఇది గ్రామప్రియ. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వనరాజా అని చెప్పి. దాని తర్వాత తయారు చేసినటువంటి, డెవలప్ చేసినటువంటి వెరైటీ అన్నమాట. సో దీనికి తేడా ఏంటంటే, మెయిన్ ఇది ఎగ్ ప్రొడక్షన్ కోసం, గుడ్ల ఉత్పత్తి కోసం తయారు చేసినటువంటి వెరైటీ అన్నమాట. సో దీంట్లో మనం 160 నుంచి 180, 200 గుడ్ల వరకు కూడా పొందవచ్చు. వీటిని షెడ్లో పెంచాల్సిన పని లేదు. ఈ ముందు చెప్పిన వనరాజా కానీ దీన్ని కానీ మనం నాటుకోళ్ళలాగా పెరట్లో పెంచుకునేటట్టు, పెరట్లో కానీ బ్యాక్యార్డ్ ఫార్మింగ్, ఫ్రీ రేంజ్ ఫార్మింగ్. మన ఏమైనా తోటలు ఉన్నాయనుకోండి, మ్యాంగో తోటలు కానీ, మామిడి తోటలు కానీ, కొబ్బరి తోటలు కానీ, ఇలాంటి తోటల్లో కూడా వీటిని చాలా బాగా పెంచుకోవచ్చు. సో ఇది మెయిన్ ఏంటంటే, గుడ్ల ఉత్పత్తి మనకు మెయిన్ ముఖ్యం అనుకున్న దగ్గర ఈ కోడి చాలా బాగుంటుంది. సో ఇది టిపికల్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, యూనిఫామ్ కలర్ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో కొన్ని రాష్ట్రాల్లో దీనికి చాలా విశేషమైనటువంటి పాపులారిటీ ఉంది. నార్త్ ఈస్ట్లో అగర్తలా ఏరియా అంతా కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఇది కూడా చాలా మంచి వెరైటీ అండి. సో మన ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ కానీ, ఆర్ బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ కానీ, రెండింటికి కూడా చాలా బాగా పనికొస్తుంది. ఏంటంటే కృషి బ్రో అంటాం దీన్ని. ఇది మెయిన్లీ బ్రాయిలర్ వెరైటీ అండి. సో ఇంతకుముందు చెప్పినవేమో రెండు కూడా మన నాటుకోళ్లలాగా పెంచుకోవడానికి, ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ కానీ, బ్యాక్ యార్డ్లో కానీ పెంచుకోవడానికి డెవలప్ చేసిన బర్డ్స్. ఇదేంటంటే సెమీ ఇంటెన్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. అంటే కంప్లీట్గా షెడ్లో పెంచుకోవడానికి, లేకపోతే రోజంతా కాసేపు బయట వదిలి మళ్ళీ తర్వాత షెడ్లో ఉంచడం కోసం తయారు చేసినటువంటి బర్డ్. ఇది హెవీగా పెరుగుతుంది. మన సుమారుగా 7 వారాల్లో 1.5 కిలోల నుంచి 1.7 కిలోల వరకు వస్తుంది. దీని ఫీడ్ కన్వర్షన్ రేషియో, అంటే దాణా తినే రేషియో చూసుకున్నట్టయితే సుమారుగా అరౌండ్ 2 ఉంటుంది, 2 FCR ఉంటుంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వల్ల మల్టీ కలర్డ్ ప్లూమేజ్. అంటే వీటికి నాటుకోళ్ళలాగా అన్ని రంగులు ఉంటాయి కోళ్ళల్లో. సో ఇది మన నాటుకోళ్ళలాగా చాలా ఏరియాల్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ బెల్ట్లో చాలా డిమాండ్ ఉంది వీటికి. ఇది బ్రాయిలర్, ప్రత్యేకంగా బ్రాయిలర్ కావాలనుకున్న దగ్గర ఈ బర్డ్స్ చాలా బాగుంటాయి. సో
సో మా దగ్గర డైరెక్ట్గా మేము సప్లై చేస్తాం, అట్లానే మా పేరెంట్స్ వేరే స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిన ఫార్మ్స్ నుంచి అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు.